ఓహ్! ఇంత గొప్పగా మీరు నాటకంలాగా రాసి అందరికి చేశారు. 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' అనే పేరుతోని సార్. ఒక సినిమా వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఆ సినిమా ఆపేయాలనేది మీ గొడవ. అదే సార్. అంటే నా హక్కుల్ని హ్మ్. వాళ్ళు కాలరాస్తూ అదే తస్కరిస్తూ ఈ సినిమా చేస్తున్నారు ఓహ్! అని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం అయితే ఎట్లాగా? ఇప్పుడు చరిత్ర అది. అవునండి. మీ ఇంట్లోది కాదు. అవును సార్. మీకు సంబంధించింది కాదు. అవును మీ సార్. బంధువులది కాదు. అవును సార్. మీరెలాగా అది మీదని కోట్ చేస్తారు? ఒక రచనని హ్మ్. ఉన్నదాన్ని మనం విస్తృతం చేసి మనం సొంతంగా తయారు చేసుకుని అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని మనం ఒక పేరు పెట్టాం కదండి. దీనికి ఆంధ్రుల అనే ఒక పదం చేరిస్తే ఆ చేర్చిన వాళ్ళది అయిపోయింది అని వాళ్ళు చెబితే మనం ఎంత నమ్మాలో ఈ స్టోరీ కాకుండా ఇంకోటి ఏదో వాళ్ళు తీస్తున్నారు అనడం కూడా అంతే నమ్మొచ్చు సార్. కానీ దీనికి రిజిస్ట్రేషన్ ఉంటది కదా! మీకు స్టోరీ. రిజిస్ట్రేషన్ ఉంది సార్. ఇది సినిమా రైటర్స్ యూనియన్‌లో 2016లో నేను ఇది బౌండ్ స్క్రిప్ట్ సార్ ఇది. ఈ బౌండ్ స్క్రిప్ట్ మొత్తం 90 సీన్లు ఓకే. వేసి నేను సినిమా రైటర్ల యూనియన్‌లో రిజిస్ట్రేషన్ చేశాను. మీరు చూడండి. ఓకే. అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ సీన్ నెంబర్ 1. ఇన్ని సీన్లు లేకుండా ఇవేవీ లేకుండా సినిమా ఎలా తీయగలుగుతారు? అది పోనీ ఇంకొక చోట ఎక్కడైనా ఉందా సార్? చరిత్ర నిజమే తీయకూడదు. ఎవరో అడగకూడదు. గాంధీ గారో లేకపోతే నెహ్రూ గారిదో ఇంకొకరిదో ఎవరో తీయొద్దనడానికి సరిపోవండి. హక్కు లేదు. నాకు అది తెలుసు. కానీ దీన్నైతే పర్టిక్యులర్గా మనం చేసింది.